నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఆర్థరైటిస్ అంటే ఏంటి, అలాగే ఆర్థరైటిస్ గర్భాశయ కటి స్పాండిలైటిస్, అలాగే స్పాండిలైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆర్థరైటిస్ని మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చు, ఇలాంటి వివరాలకి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ మనతో పాటు ఇవాళ ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. అంటే గర్భాశయ కటి స్పాండిలైటిస్ సమస్యలు ఆర్థరైటిస్తో కలిపి, అంటే ఇప్పుడు ఒక విమెన్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ ఎన్ని కాంప్లికేషన్స్ రావాలి అన్నీ వస్తూ ఉన్నాయి చాలామందికి కూడా. అండ్ ఈ ఆర్థరైటిస్ ఎస్పెషల్లీ దాని గురించి ఏం చెప్తారు? సో ముఖ్యంగా డెలివరీస్ తర్వాత మనకి ఆఫ్టర్ పెయిన్స్ అనేటివి ఒక 3 to 6 weeks పాటు కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో వీళ్ళు 9 నెలల పాటు ఆ గర్భాన్ని మోయటం ద్వారా మనకి పిండం యొక్క బరువు మన స్పైన్, లోవర్ స్పైన్ పర్టికులర్గా చాలా ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి స్పైన్ యొక్క నార్మల్ షేప్ అనేది చాలా మందిలో మారే అవకాశం ఉంటుంది. దీంతోపాటు నార్మల్ డెలివరీస్ కేసెస్లో అయితే పర్టికులర్గా వాళ్ళకి ఆ పెయిన్స్ కూడా వస్తాయి కాబట్టి ఈవెన్ డెలివరీ తర్వాత కూడా ఆఫ్టర్ పెయిన్స్ అనేటివి చాలా వరకు ఉంటాయి. అంటే నార్మల్గా అయితే ఉండరు, వాళ్ళకి వేగ్ డిస్కంఫర్ట్ ఫీలింగ్, పెయిన్ ఉండటము, వంగేటప్పుడు కానివ్వండి, ఇలాంటప్పుడు ఎక్కువసేపు కూర్చున్న బ్యాక్ రెస్ట్ లేకుండా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి న్యాచురల్గానే తగ్గిపోతూ ఉంటాయి. కానీ కొంతమందిలో మాత్రం ఇవి స్పాండిలోసిస్ కానివ్వండి, డిస్క్ బల్జెస్ కానివ్వండి కూడా మనకి దారి తీసే అవకాశం ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఇనీషియల్గా కొద్దిగా తేలికపాటి జాగ్రత్తలు, చిన్నపాటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, స్ట్రెచ్చింగ్స్ కానీ చేసుకోవడం, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఒక 50 to 60% కేసెస్లో సెటిల్ అవుతాయి. కానీ కొంతమందిలో మాత్రం ఇవి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. పర్టికులర్గా ఎవరైతే థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉంటారో, డయాబెటీస్ సమస్యతో బాధపడుతూ ఉంటారో, ఇంకా అధిక బరువు ఉంటారో, వీళ్ళల్లో మనకి స్పాండిలోసిస్, డిస్క్ ప్రాబ్లమ్స్ లేదా ఇంకా వేరే రకాల ఆర్థరైటిస్ కానీ, అంటే ఆస్టియో ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో వీళ్ళకి కొంచెం తేలికపాటి ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతూ ఉంటుంది మేనేజ్మెంట్తో పాటు. సో ఇది మ్యాక్స్ 100లో ఎంత % వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఇట్ డిపెండ్స్ మా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బట్టి, ఏజ్ని బట్టి, అండ్ పర్టికులర్గా కొంతమంది చాలా లేట్ ఏజెస్లో ప్రెగ్నెన్సీస్ అయితే ఉంటారు. ఉదాహరణకి 35+లో కానివ్వండి, 40స్కి దగ్గరలో, అలాంటి వాళ్ళలో ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దీంతో పాటు ఇందాక మనం అనుకున్నట్టుగా కోమార్బిడిటీస్ ఉండే వాళ్ళలో వస్తూ ఉంటాయి. జనరల్లీ 50% కేసెస్లో మనకి ఏం పెద్ద సమస్యలు ఉండవు కానివ్వండి, ఇంకొక రెస్ట్ ఆఫ్ ద 50% కేసెస్లో ట్రీట్మెంట్ వరకు అవసరం పడే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఎర్లీ ఏజ్లో ఒక కిడ్నీ కన్న తర్వాత ఆఫ్టర్ 10 years తర్వాత కంటున్నారు. ఏజ్ గ్యాప్ కూడా మనం చూస్తున్నాం. అప్పటికి వాళ్ళకి 30, 35, 36 అట్లా వస్తుంది. వాళ్ళలో కూడా మనం చూడొచ్చా ఇది సెకండ్ బర్త్ టైంలో కూడా? డెఫినెట్గా అమ్మ. సో మీరు అన్నట్టుగా మనకి వన్స్ ఒకసారి ఫస్ట్ బేబీ డెలివరీ అయ్యాక కొంతమందిలో చాలా తక్కువ టైంలోనే వితిన్ less than 1 yearలోనే కన్సీవ్ అయిపోయిన కేసెస్ కూడా ఉంటాయి. అలాగే సెకండ్ బేబీకి, అలాగే మీరు అన్నట్టుగా 10 years, 11, 12 years వరకు గ్యాప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే అక్కడ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది రకరకాల కారణాల మీద ఉంటూ ఉండొచ్చు కానివ్వండి. కనీసం ఒక డెలివరీ అయినాక మళ్ళీ సెకండ్ డెలివరీకి ఐడియల్గా 2 to 3 years గ్యాప్ తీసుకోవడం చాలా మంచిదమ్మా ఒక ఫీమేల్ కి. సో దానివల్ల ఈ ఆర్థరైటిస్ పెయిన్స్ అనే కాదు కానివ్వండి, పూర్తిగా ఆవిడ గర్భాశయం కూడా మళ్ళీ నార్మల్ స్టేజ్కి రికవర్ అవుతుంది, నార్మల్ ఫంక్షనింగ్స్ గెయిన్ అవుతుంది. అప్పుడు మనం కన్సీవ్ అయితే కనుక ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోగలిగితే ఆ ఫీమేల్ హెల్త్కి బాగుంటుంది, అండ్ రిస్క్ ఆఫ్ అబార్షన్స్ లాంటివి తగ్గుతాయి. ఈవెన్ బేబీ కూడా హెల్తీగా గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. దీంతోపాటు షార్ట్ టర్మ్ ప్లానింగ్ చేసే వాళ్ళలో కూడా రిపీటెడ్గా రికరెంట్గా వెంబటెంబటే వితిన్ 1 year లోపే చేసుకునేటప్పుడు మన స్పైన్ కూడా పూర్తిగా రికవర్ కాదు. సో వాళ్ళల్లో ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీస్ అప్పుడు పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 10 years పాటు డెలివరీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళల్లో ఈ మధ్యలో రకరకాల కోమార్బిడిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, బరువు పెరిగే అవకాశం ఉంటుంది, అండ్ వాళ్ళ స్పైన్ కూడా ఏమన్నా ఆస్టియో ఆర్థరైటిస్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఐడియల్ టైమ్ ఈజ్ 2 to 3 years మా, లేదా మాక్సిమం 4 years వరకు, 4 to 5 years గ్యాప్ ఉంచుకున్నా పర్వాలేదు అనమాట. ఓకే. సో అది ఆపరేషన్ అవనివ్వండి, నార్మల్ డెలివరీ అవనివ్వండి, ఎవరికైనా సరే ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? ఛాన్సెస్ ఉండొచ్చు. సో అలాగే అంటే ఎందుకు ఇది వస్తుందంటారు? ఓన్లీ జస్ట్ స్పెయిన్ మీద ప్రెషర్ పడడం వల్లే వస్తుందా, లేకపోతే ఇది ఓన్లీ ఫర్
డెలివరీ లేడీస్లోనే మనం చూస్తామా, నార్మల్ వాళ్ళకి కూడా స్పాండిలోసిస్ ఎవరిలోన్నా రావచ్చండి. సో ముఖ్యంగా మనకి స్పాండిలోసిస్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఎక్కువ బరువు ఉంటూ ఉండటము, సో లేదా మనం ఎక్కువ బరువులు తీసే పనులు చేస్తూ ఉండటము. ఉదాహరణకి కష్టం చేస్తూ ఉండే వాళ్ళలో, అట్లాంటి వృత్తులు ఉండే వాళ్ళలో మనం చూస్తూ ఉండొచ్చు. రెండోది ఎక్కువ స్టాండింగ్ పొజిషన్లో ఉంటారు. ఉదాహరణకి టీచర్స్ కానివ్వండి, ట్రాఫిక్ పోలీస్మెన్ కానివ్వండి, ఇలా చాలామంది చూస్తూ ఉంటారు. అండ్ కాల్షియం మెటబాలిజం బాగా దెబ్బతీసే కొన్ని హార్మోనల్ ఇష్యూస్, ఉదాహరణకి థైరాయిడ్ ఇష్యూస్ కానివ్వండి, లేదా డయాబెటీస్ కానివ్వండి, ఇలాంటి కేసెస్లో. ఓకే. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ, ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో విటమిన్ డి చాలా తగ్గిపోతుంది, సన్ ఎక్స్పోజర్ అనేది బాగా తగ్గిపోతుంది, అండ్ ఇలాంటి కేసెస్లో చూడొచ్చు. అండ్ వెస్టర్నైజేషన్ లైఫ్ స్టైల్ బాగా ఎక్కువైపోతుంది. ఇలాంటి కేసెస్ అన్నింటిలో కూడా మనకి చాలా ఎర్లీగా స్పాండిలోసిస్, నడుము నొప్పులు కానివ్వండి, మెడ నొప్పులు కానివ్వండి చూస్తూ ఉంటాం. అలాగే ఎక్కువసేపు గంటల తరబడి ఒకటే పొజిషన్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, డెస్క్ జాబ్ చేస్తూ ఉంటారు, క్లర్కల్ జాబ్లో కానివ్వండి, ఇలాంటి వాళ్ళలో మనకి మెడ నొప్పులు, నడుము నొప్పులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డ్రైవర్స్లో, లాంగ్ డ్రైవింగ్ చేసే డ్రైవర్స్ ఉంటారు, క్యాబ్ డ్రైవర్స్, వీళ్ళల్లో కూడా రావచ్చు అనమాట. అలాగే వీళ్ళల్లో పాటు మనకి ఈ నడుము నొప్పులు, మెడ నొప్పులు కొంచెం ఫీమేల్ జెండర్లో ఎక్కువగా చూస్తుంటాం కంపారిటివ్ టు మెన్. దీనికి కారణాలు వాళ్ళ యొక్క హార్మోనల్ చేంజెస్, వాళ్ళ బాడీలో. ఉదాహరణకి మెనోపాజ్ స్టేజ్లో వచ్చేటప్పుడు వాళ్ళ శరీరంలో అంతర్గతంగా రకరకాల హార్మోన్లో హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. దీనివల్ల మనకి కాల్షియం మెటబాలిజం రావచ్చు. అండ్ ఈ బోన్ డెన్సిటీ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. దీంతో ఆస్టియోపోరోసిస్ లాంటివి డెవలప్ అవుతూ ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ స్పాండిలోసిస్కి కారణాలు అవుతూ ఉంటాయి. అండ్ యంగ్ ఉమెన్ ప్రెగ్నెన్సీ టైంలో మనకి ప్రెగ్నెన్సీ కూడా వన్ ఆఫ్ ద కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఆ టైంలో ప్రతిదీ కూడా నొప్పిగానే ఉంటుంది, ప్రతిదీ కూడా మనం భరించాలని చెప్తూ ఉంటారు. బట్ స్పెషల్గా మనం దీంతో సఫర్ అవుతున్నామని ముఖ్యంగా లేడీస్ ఎలా తెలుసుకోవాలి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అంటే పర్టికులర్గా ఆఫ్టర్ పెయిన్స్ తర్వాత అయితే కొంచెం తేలికపాటి జాగ్రత్తలు తీసుకొని బ్యాక్ రెస్ట్ తీసుకుంటే మనకి ఇవి కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా ఇవి కంట్రోల్ కాకపోతే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో డాక్టర్ గారు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా మనకి ఇది కేవలం ఆఫ్టర్ పెయిన్స్ వల్ల కొంచెం ఈ స్పాండిలోసిస్ చేంజెస్ అవుతున్నాయా, లేకపోతే స్పాండిలోసిస్తో పాటు మనకి డిస్క్ సమస్యలు కూడా ఏమన్నా ఉంటున్నాయా లేదా అని ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం కొంతవరకు అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్ స్ట్రైట్ లెగ్ రైజింగ్ టెస్ట్ చేస్తారన్నమాట. దీంతో మనకి డిస్క్ కంప్రెషన్ కూడా, డిస్క్ బల్జెస్ కూడా ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇంకా విపరీతమైన పరిస్థితులు ఉంటున్నాయి, లక్షణాలు బాగా తీవ్రంగా ఉంటున్నాయా అంటే సింపుల్ ఎక్స్రే స్పైన్ చేసుకోవడం, లేకపోతే ఎంఆర్ఐ స్పైన్ స్క్రీన్ చేసుకోవడం ద్వారా మనకి ప్రాబబుల్ డయాగ్నోసిస్లోకి వస్తుంటాం. దాన్ని బట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ అవసరం పడుతుందా, లేకపోతే ఓన్లీ విత్ మేనేజ్మెంట్ తోటి మనం కంట్రోల్ చేయొచ్చా అనేది మనం డిసైడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ఆర్థరైటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? సో ముఖ్యంగా ఆర్థరైటిస్ కాంప్లికేషన్స్ చెప్పుకోవాలంటే అసలు ఫస్ట్ ఆర్థరైటిస్ ఎన్ని రకాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఆర్థరైటిస్ అరుగుదల వల్ల కూడా వస్తుంది. దీన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటారు అనమాట. ఇవి ఎక్కువ వెయిట్ బేరింగ్ జాయింట్స్లో వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మోకాలు, తుంటి, వీటిల్లో చూస్తూ ఉంటాం. ఈవెన్ స్పాండిలోసిస్ కూడా లోవర్ స్పైన్, లంబార్ స్పైన్ కానివ్వండి, సర్వైకల్ స్పైన్ కానివ్వండి, బాగా అరుగుదలకి లోన్ అవ్వటం వల్లనే మనకి స్పాండిలోసిస్ డిస్క్ సమస్యలు కూడా వస్తుంటాయి. సో వెయిట్ బేరింగ్ జాయింట్స్లో కలిగే ఆర్థరైటిస్ అనమాట. అలాగే మనకి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటూ ఉంటారు. సో దీన్ని రొమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం అని వాడుక భాషలో మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఇదెందుకు వస్తుందంటే మన రోగ నిరోధక శక్తి మనకి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల మనకి మన కీళ్ళను నాశనం చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇన్ఫ్లమేషన్ అనేది మనకి స్మాల్ జాయింట్స్ టు బిగ్ జాయింట్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ బయోలేటరల్ సిమెట్రికల్, రెండు వైపులా కూడా సేమ్ జాయింట్స్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో పర్టికులర్గా ఈ కీళ్ళవాతం అనేది చాలా వరకు కాంప్లికేషన్స్కి గురి చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కీళ్ళకు సంబంధించిన సమస్య కాదు, ఇది దీంట్లో కీళ్ళేతర సమస్యలు కూడా చాలా వరకు చూస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనం కరెక్ట్గా అప్రోచ్ కావట్లేదో, చాలా దీర్ఘకాలికంగా ఇది మారిపోతుంది, దీనికి సరైన చికిత్సలు అందనప్పుడు గ్రాడ్యువల్గా ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ కూడా చూడొచ్చు. ఉదాహరణకి దీని సమస్య ఎంట్రుకలు రాలిపోతూ ఉండటం, వెయిట్ లాస్ బాగా అవుతూ ఉండటం, అలాగే కళ్ళంతా కూడా బాగా డ్రైగా అయిపోతూ ఉండటము, అండ్ కొంతవరకు స్క్లెరైటిస్ కానివ్వండి, ఎపిస్క్లెరైటిస్ రావటం వల్ల
చూపు మందగించటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకి దీనివల్ల గుండె ఊపిరితిత్తుల మీద కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఈ ఎక్స్ట్రాటికులర్ మేనిఫెస్టేషన్స్లో హార్ట్ రిలేటెడ్ చూసుకుంటే మనకి మయోకార్డైటిస్ కానివ్వండి, ఎండోకార్డైటిస్ కానివ్వండి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల హార్ట్ పంపింగ్ కెపాసిటీస్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే లంగ్ కూడా బాగా ఫైబ్రోస్డ్ అయిపోతుంటుంది అనమాట. ఆ ఎలాస్టిసిటీని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఫైబ్రోసిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే స్కిన్ మీద కూడా బాగా ఎర్రటి మచ్చలు రావటము, ఎరిథిమాస్ రావటము అండ్ చిన్న చిన్నగా గెడ్డల్లాగా ఉండటము, ఇలాంటి ర్యాషెస్ బాగా కలుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ కింద మనం చెప్తూ ఉండొచ్చు. అండ్ పర్టికులర్లీ ఎస్ఎల్ఈ విషయానికి వచ్చినప్పుడు మనకి ఎస్ఎల్ఈలో ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అనమాట. సో దీంట్లో కూడా మనకి ఇలాంటి కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో మనం కరెక్ట్గా రూట్ కాజ్ని ట్రీట్ చేయకుండా సిమ్టమాటిక్గా మాత్రమే ట్రీట్ చేసుకుంటూ వెళ్తూ ఉండేటప్పుడు ఇవి వీటిల్లోకి ల్యాండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఓకే, సో ఆర్థరైటిస్కి ఇన్ని లక్షణాలు ఉంటాయి, ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయని చాలా మందిలో అవగాహన ఎంతవరకు ఉండొచ్చు అంటారు డాక్టర్? చాలా తక్కువ మందిలోనే ఉంటాయమ్మా. సో అందుకనే చాలాసార్లు కీళ్ళ నొప్పులు రాగానే మనకి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏదో మెడికల్ షాప్లో ఎక్కడో దగ్గర ఒకటి రెండు నొప్పి గోళీలు తీసుకుంటూ ఉండటము, అప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవటం ఇలా చూస్తూ ఉంటాం. కానివ్వండి, ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోకుండా చాలామంది అడ్వాన్స్డ్ స్టేజెస్లోకి వెళ్ళిపోయాక కానీ డాక్టర్లు అప్రోచ్ కారండి. పర్టికులర్లీ ఎప్పుడైతే మనకి మోర్ దెన్ 4 to 5 జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ఖచ్చితంగా అలాంటి కేసెస్ ఎంత తొందరగా డాక్టర్ గారిని అప్రోచ్ అయితే అంత మంచిదండి. సో పాలీ ఆర్థరైటిస్ అంటారనమాట. సో ఈ పాలీ ఆర్థరైటిస్ కింద మనం ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేకపోతే సోరియాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎస్ఎల్ఈ కానివ్వండి, ఇలాంటివన్నీ. సో దీంట్లో మనం కరెక్ట్గా అప్రోచ్ తీసుకొని డయాగ్నోస్ చేసుకొని వాటిని మనం ప్రాపర్గా ట్రీట్ చేసుకునేటప్పుడు ఎంత కష్టంగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు అంత చాలా ఈజీగా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. చాలా వరకు కంట్రోల్లో పెట్టుకొని మన లైఫ్ స్టైల్ రెగ్యులర్గా లీడ్ చేయొచ్చు. అదే మోనో ఆర్థరైటిస్ అంటారు. అంటే ఏదో ఒక జాయింట్ మాత్రమే గురైతూ ఉంటుంది, ఆర్థరైటిస్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట. పర్టికులర్గా ఈ మోనో ఆర్థరైటిస్లో మనకి సెప్టిక్ ఆర్థరైటిస్ ప్రధానంగా చెప్తూ ఉంటాం అనమాట, లేదా ట్రామాటిక్ ఆర్థరైటిస్ ప్రధానంగా చెప్తూ ఉంటాం. అంటే ఏదో మనకి ఒక మోకాలికి దెబ్బ తాకటం, లేకపోతే ఏదో ఒక జాయింట్కి దెబ్బ తాకటం వల్ల అక్కడ పెయిన్ ఉంటూ ఉంటుంది. లేదా సెప్టిక్ ఆర్థరైటిస్ ఎక్కడో ఇన్ఫెక్షన్ మనకి ఏదో ఒక జాయింట్లో ఉంటుందన్నమాట. దాని యొక్క అప్రోచ్ కానివ్వండి, దాని లక్షణాలు, దాని తీవ్రతను బట్టి దాని అప్రోచ్ వేరేగా ఉంటూ ఉంటుంది. అలాగే మనకి రెండు ఒలిగో ఆర్థరైటిస్ అంటే లెస్ దెన్ 4 to 5 జాయింట్స్ కంటే కూడా ఇన్వాల్వ్ అయ్యే దగ్గర మనం ఆస్టియో ఆర్థరైటిస్ ప్రధానంగా చెప్తూ ఉంటాం, అంటే అరుగుదలకి లోనవటం వల్ల. సో ఏ రకమైన ఆర్థరైటిస్ ఉంటుంది దాన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా నేను ఇందాక చెప్పినట్టుగా బరువును మోసే కీళ్ళల్లో ఎక్కువ చూస్తున్నప్పటికీ కూడా గ్రాడ్యువల్గా ఇది చేతి వేళ్ళల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కానీ ఇది బైలేటరల్లీ సిమెట్రికల్గా ఉండకపోవచ్చు. అండ్ కీళ్ళ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉంటున్న జాయింట్ ఇన్వాల్వ్మెంట్కి ఆస్టియో ఆర్థరైటిస్లో ఉంటున్న జాయింట్ ఇన్వాల్వ్మెంట్కి ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ దీంట్లో మనకి బౌచర్స్ నోట్స్ కానీ బెర్నర్స్ నోట్స్ కానీ మనం చూస్తూ ఉంటాం అనమాట. అదే రొమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలోకి వచ్చేసరికి మనకి డిఫార్మిటీస్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. అంటే స్వాన్ నెక్ డిఫార్మిటీ అని, బోటనరీ డిఫార్మిటీ అని, ఇలాంటి డిఫార్మిటీస్ చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ డిఫార్మిటీస్, ఈ నోట్స్ ఫామ్ అయిపోవటం, ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్. సో మనం ఇనీషియల్ స్టేజెస్లోనే కనుక ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకొని మనం డాక్టర్ గారిని కలిసి లక్షణాల పరంగా మన శరీర తీరు పరంగా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఈ ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ అరెస్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్, డిఫార్మిటీస్ వచ్చే అవకాశం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ కీళ్ళవాతం లాంటి సమస్యలు ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ అంటే కీళ్ళేతర సమస్యలు కూడా మనకి రాకుండా కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో చాలామంది నెక్ పెయిన్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అంటే పడుకునే పోస్చర్ దానికి ప్రధాన రీజన్ అయినా తెలిసి కూడా చాలామంది దిండ్లు 1-2 పెట్టుకుని కూడా నిద్రపోతూ ఉంటారు. అంటే ఎందుకు దిండుకి నెక్కి సంబంధం ఏంటి? ఎందుకు పెయిన్ వస్తుంది? ఆ పోస్చర్ ఏ విధంగా ఉండాలంటే ఏం చెప్తారు? ఓకే, సో మన స్పైన్ అనేది కొద్దిగా ఎస్ ఆకారంలో ఉంటుంది. అండ్ మన స్పైన్ 33 వెర్టిబ్రేస్ తోటి తయారై ఉంటుంది.
పర్టికులర్గా కింద సాక్రమ్ అండ్ కాక్సిజియల్ రీజియన్లో ఫ్యూజ్డ్ వెర్టిబ్రేస్ ఉంటుంటాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద పైన వెర్టిబ్రే అంత సర్వైకల్, డార్సల్ అండ్ లంబార్ రీజియన్లో ఉన్న వెర్టిబ్రే కొద్దిగా ఎస్ ఆకారంలో ఉంటుంటుంది అనమాట. సో ఈ రెండు వెర్టిబ్రేస్ మధ్యలో మనకి డిస్క్ అనేది ఉంటుంది. సో ఈ డిస్క్ అనేది మెత్తగా జెల్ లైక్ సబ్స్టెన్స్ తోటి ఉంటుంది. ఇది షాక్ అబ్జార్బింగ్ నేచర్ని కలిగి ఉంటుంది అనమాట. సో ఈ డిస్క్ చుట్టూతా ఒక థిక్ ఫైబర్ లేయర్ ఉంటుంది. ఈ ఫైబర్ లేయర్ లోపల ఇన్నర్ న్యూక్లియస్ పల్పోసస్ అనే జెల్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఇది దీని బేసిక్ ఎనాటమీ. అయితే ఈ ఎస్ షేప్ ఎప్పుడూ కూడా అలాగే మెయింటైన్ అవుతూ ఉండాలన్నమాట. సో మనం చాలాసార్లు కొంతమంది తల ఎత్తులో పెట్టుకుంటాం, 2 దిండ్లు పెట్టుకొని పనుకుంటాం అనమాట. ఉదాహరణకి మనం ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఉంటాం. సో మన ఫోన్ చూసేటప్పుడు ఈ యాంగిల్లో చూడటం వల్ల దాదాపుగా మన నెక్ అనేది 30 to 40 degrees బెండ్ పొజిషన్లో ఉంటుంది. ఈ బెండ్ పొజిషన్ ఎక్కువగా ఉంటుంది అనుకోండి, దాదాపు దాని ప్రెషర్ దాని మీద సర్వైకల్ స్పైన్ మీద ప్రెషర్ చాలా ఎక్కువగా పడుతుంటుంది నార్మల్ స్థాయిగా పడాలంటే పడేదానికంటే కూడా. సో దానివల్ల మనకి ఎక్కువగా తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ లోపల ఉన్న న్యూక్లియస్ పల్పోసస్ అనేది చితికిపోయి బయట ఉన్న యాన్యులర్ ఫైబ్రోసిస్ని చీల్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్క్ బల్జ్ అనమాట. సో ఈ డిస్క్ బల్జ్ ఎంత తీవ్రంగా ఉంది అనే దాన్ని బట్టి మనం రకరకాల పేర్లతోటి పిలుస్తుంటాం. డిస్క్ బల్జ్ అని, డిస్క్ ప్రొలాప్స్ అని, డిస్క్ హెర్నియేషన్ అని, డిస్క్ డెసికేషన్ అని. సో వీటి వల్ల మనకి పక్క నుంచి వస్తున్న అక్కడ నుంచి వస్తున్న ఈ నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కంప్రెషన్ పడటం, దానికి తగినట్టుగా లక్షణాలు అనేటివి డెవలప్ అవుతూ ఉంటాయి. అలాగే మీరు అన్నట్టుగా నెక్ పొజిషన్ ఎప్పుడు కూడా మనం 2 దిండ్లు పెట్టుకొని పనుకునేటప్పుడు నెక్ బెండ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. మనం స్ట్రైట్గా నించుంటే అదే పొజిషన్లో మన నెక్ బెండ్ అయి ఉంటుంది. అలాగే చాలామంది పెద్ద దిండ్లు పెట్టుకొని సైడ్కి పనుకుంటారు, లేదా చిన్న దిండ్లు పెట్టుకొని ఇప్పుడు మెడ నొప్పులు రాగానే దిండు తక్కువ పెట్టుకోవాలన్న అవగాహన చాలా మందిలో ఉంది. దానివల్ల ఏం చేస్తారు, చిన్న దిండు పెట్టుకొని సైడ్కి పనుకుంటారు. అప్పుడు కూడా మన నెక్ ఒక పక్కకి ఇలా బెండ్ అయిపోతూ ఉంటుంది పూర్తిగా. సో ఆ పొజిషన్లో కూడా ఒక పక్కన ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఎంతవరకు మనం దిండు పెట్టుకోవాలి, ఏ హైట్లో పెట్టుకున్నప్పుడు ఏ పొజిషన్లో ఉండాలి అనేది మనం పేషెంట్ టు పేషెంట్ మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళకున్న నొప్పి తీవ్రత, వాళ్ళకున్న కంప్రెషన్ని బట్టి వాళ్ళు ఎలా పనుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకున్న స్పాండిలోసిస్ యొక్క తీవ్రత లక్షణాలను బట్టి మనం అర్థమయ్యేలా చెప్తూ ఉంటాం. ఓకే. సో అలాగే మీ దగ్గర ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది? మెయిన్గా ముందు వాళ్ళు లక్షణాలు, వాటి తీవ్రత ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందరి పేషెంట్స్ ఒకటే స్టేజ్లో రారు, అందరు పేషెంట్స్ ఒకటే రకమైన లక్షణాలు చెప్పరు. పెయిన్ అనేది ప్రధానమైన లక్షణం అయినప్పటికీ కొంతమందికి కొన్ని రకాల పెయిన్స్ ఇన్ జనరల్గా ఎక్కువసేపు కూర్చొని లేచేటప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మెడనొప్పులు, నడునొప్పులు కూడా పనుకొని లేచేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువ అగ్రవేట్ అవుతుంది అని చెప్తారు. కొంతమంది ఎక్కువసేపు కూర్చుంటే బాగుంటుంది, పనుకుంటే బాగుంటుంది, కూర్చుంటే కొంచెం ఎక్కువ పెయిన్ అవుతుందని చెప్తారు. అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా అంతే, ఎక్కువ దూరం నడిస్తే పెయిన్స్ ఎక్కువ అవుతాయని చెప్తారు. కొంతమంది నడవంగా కాళ్ళు నాకు చాలా ఫ్రీగా అవుతుందని చెప్తూ ఉంటారు అనమాట. వీటిని మనం మొడాలిటీస్ అంటారు. సో ఏ పేషెంట్ యొక్క లక్షణాలు, వాటి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, వాటి మొడాలిటీస్ ఎలా ఉన్నాయో మనం క్షుణ్ణంగా కేసు ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటు వీళ్ళు అసలు ఏ రకమైన ఆర్థరైటిస్ లేదా స్పాండిలోసిస్ ఎలా ఉంది, ఏ కండిషన్ తోటి బాధపడుతున్నారు అనేది మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో పాటు ఆల్రెడీ కొంతమంది టెస్టులు చేసుకొని వస్తారు, లేకపోతే కొంతమందికి ఏమైనా టెస్టులు అవసరం పడతాయా, ఎలాంటి టెస్టులు అవసరం పడతాయా అనేది మనం ఆ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ ద్వారా మాత్రమే మనం ఒక అవగాహన రాగలుగుతాం. సో ఆ టెస్టులు చేసుకొని దీంతో పాటు మనం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా పేషెంట్ యొక్క శారీరక లక్షణాలు, వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, వాళ్ళతో పాటు వాటి శరీర తీరు ఎలా ఉంది అండ్ వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అండ్ వాళ్ళ శరీర తీరును కూడా తెలుసుకొని దృష్టిలో ఉంచుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటారు. సో పేషెంట్ టు పేషెంట్ డిఫరెన్స్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ యొక్క అప్రోచెస్లో. ఎందుకంటే అందరి శరీర తీరు ఒకటేలాగా ఉండకపోతుంది అండ్ వాళ్ళకున్న కోమార్బిడిటీస్ కూడా రకరకాల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రకరకాలుగా ఉంటూ ఉండొచ్చు. అండ్ వాళ్ళ యొక్క క్రానిసిటీ, ఎంత దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో ల్యాండ్ అప్ అయి ఉంటారు అనేది మనం ఒక అవగాహనకి వస్తూ ఉంటాము. ఇలా అనేక విషయాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి సరిపడేటట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట.
సో దాంతోపాటు అందరికీ ఒకటే రకమైన మేనేజ్మెంట్ కూడా ఉండదు. వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు ఏ పొజిషన్లో పనుకోవాలి, ఏ పొజిషన్లో ఎలా పనుకుంటే వాళ్ళకి బెటర్ ఉంటుంది అనేది వాళ్ళ వాళ్ళ లక్షణాలు, వాళ్ళకున్న సమస్యను బట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రొఫెషనల్గా స్కిల్డ్ డాక్టర్స్ దగ్గర మనం తీసుకునేటప్పుడు వీటి ఫలితాలు చాలా చక్కగా రాబట్టగలుగుతాం. అది హోమియో కేర్ ఇంటర్నేషనల్ చాలా క్లాసికల్గా దొరుకుతుంది. ఓకే, సో నెక్ పెయిన్కి రిలేటబుల్గా వచ్చి అంటే మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక ఈవెన్ హెడేక్ రావడం కానీ, ఐ పెయిన్స్ రావడం కానీ, ఇవన్నీ దానికి సంబంధించి ఉంటాయంటారా? మనం తప్పకుండా ఉంటాయి. సో పర్టికులర్గా ఈ నెక్ పెయిన్స్ ఏంటంటే మనకి ఈ స్పాండిలోసిస్, డిస్క్ బల్జ్ వల్ల వస్తూ ఉంటాయి. సో మనకి ఈ వీటన్నిటిని కూడా మనకి ఈ సర్వైకల్ నర్వ్స్ అనేది మనకి ఇక్కడ నుంచే 2 చేతులకి అప్పర్ పార్ట్ ఆఫ్ చెస్ట్ అండ్ బ్యాక్కి సప్లై చేస్తూ ఉంటుంది. అలాగే కొంతవరకు అందుకని ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో మనకి ఆక్సిపిటల్ హెడ్ఏక్స్ కూడా కొద్దిగా చూస్తూ ఉంటాం అనమాట. అంటే తల వెనక భాగంలో వచ్చే తలనొప్పులు. సో ఈ రకమైన హెడ్ఏక్స్ ఉండేటప్పుడు మనం కొద్దిగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా సస్పెక్ట్ చేస్తూ ఉంటాం. అంతేగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల సైట్ అంటే చూపు మందగించడం ఇలాంటివి ఏమి ఉండవు కానివ్వండి, చాలా మందిలో గిడ్డినెస్ మనం చూస్తాం అనమాట. సో పర్టికులర్గా ఎవరన్నా పిలిచినప్పుడు సడన్గా వెనక్కి తిరిగినప్పుడు, లేదా వంగి లేచినప్పుడు, లేకపోతే పనుకొని లేచేటప్పుడు చాలా విపరీతమైన గిడ్డినెస్ వచ్చి మనం కూర్చుండిపోవటం లేదా పడిపోయిన సందర్భాలు కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో ఈ నెక్ పెయిన్స్లో ఈ పర్టికులర్లీ సర్వైకల్ స్పాండిలోసిస్లో నెక్ పెయిన్ తోటి స్టార్ట్ అవుతుంది గ్రాడ్యువల్గా. అండ్ దీని తీవ్రత పెరిగే కొంది మనకి రేడియేటింగ్ పెయిన్స్ ఏదో ఒక చేతిలోకి కానీ లేదా 2 చేతుల్లోకి కానీ మనకి పెయిన్స్ రేడియేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ నర్వ్ కంప్రెషన్ అవ్వటం వల్ల మనకి పర్టికులర్గా మీడియన్, రేడియల్ అండ్ అల్లర్ నర్వ్ రూట్స్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఆ నర్వ్ రూట్ కంప్రెషన్ అయినప్పుడు ఏ నర్వ్ రూట్ కంప్రెషన్ అయితే దానికి తగినట్టుగా లక్షణాలు ఉంటాయి. దాంతోపాటు మనకి నమ్నెస్ ఉండటం, తీపులు, తిమ్మిర్లు, మొద్దుబారినట్టు ఉండటం ఇలాంటి లక్షణాలు చూస్తాం. ఇంకా గ్రాడ్యువల్గా దీని క్రానిసిటీ పెరిగి తీవ్రత పెరిగే కొంది మనకి కొన్ని కేసెస్లో పట్టు తప్పటం అండ్ చేతి యొక్క కండరాలు బాగా పలచబడటం, పర్టికులర్లీ థీనార్ అండ్ హైపోథీనార్ ఎమినెన్స్ అంటారు అనమాట. సో ఈ థీనార్ అండ్ హైపోథీనార్ ఎమినెన్సెస్ బాగా తగ్గిపోయి మనకి చాలా ఇమాసియేషన్ పట్టుకోలేక రాకపోవటం, అంతా మజిల్ సన్నపడిపోతూ ఉండటం ఇలాంటివి కూడా మనం చూస్తాం. అండ్ గిడ్డినెస్, విపరీతంగా కళ్ళు తిరగటము ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. ఓకే, సో లోవర్ బ్యాక్ కానివ్వండి, అప్పర్ బ్యాక్ కానివ్వండి, స్పైన్కి సంబంధించి సో ఏవైతే మజిల్స్ ఉంటాయో మజిల్స్ పాత్ర ఏంటి చాలామందికి తెలియదు, ఓన్లీ స్పైన్ దాని మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. సో మజిల్స్ యొక్క పోర్షన్ ఏ విధంగా ఉంటుంది? ఓకే అండి, సో మనకి స్పైన్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎస్ షేప్లో ఉంటుంది, మధ్యలో డిస్క్లు ఉంటాయి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో వీటన్నిటికీ మనకి మజిల్స్ అటాచ్మెంట్స్ అనేటివి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ స్పాండిలోసిస్ లాంటి లక్షణాలు ఉంటాయో మనకి ఆ మజిల్స్ కూడా కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు అంటే నడు నొప్పులు, మెడ నొప్పులు లేదా వీపులో నొప్పి ఉన్న ప్రతి ఒక్కరికి స్పాండిలోసిసే ఉండాలని ఏం లేదు. సింపుల్ ఫైబ్రోమయాలజియాస్ కూడా ఉండొచ్చు. ఉదాహరణకి ఏదో బాగా కష్టం చేసాం, మనం ఒక ఫ్లాట్ షిఫ్ట్ అవుతున్నాము, మనం బాగా చదువుకోవటంలోనో లేదా ఎక్కువ పనులు చేస్తుంటాం లేదా ఎప్పుడో లాంగ్ డ్రైవ్ జర్నీస్ చేస్తుంటారు. సో బేసిక్గా ఈ మజిల్ మీద కూడా కొంతవరకు ఒత్తిడి పడి కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. ఇలాంటివి సింపుల్ మందులు తీసుకున్న తగ్గుతాయి, లేకపోతే 1-2 రోజుల పాటు కొంచెం రెస్ట్ తీసుకున్న సెటిల్ అయిపోతాయి ఫైబ్రోమయాలజియాస్. కానీ స్పాండిలోసిస్ అనేది అలా కాదు. సో మనకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఆ డీజనరేటివ్ చేంజెస్ని కూడా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ స్పాండిలోసిస్లో కూడా మనకి ఈ మజిల్ మీద ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి కండరాలు కూడా స్టిఫ్ అనేది అవుతూ ఉంటాయి అనమాట. అందుకని వీళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి మనం చూసుకుంటూ తేలికపాటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. సో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మనం రిలీఫ్ తీసుకోవచ్చు. ఇది ఫైబ్రోమయాలజియానా లేకపోతే స్పాండిలోసిసా ద్వారా వస్తుందా అనేది మనం సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక చిన్న ఎక్స్రే తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంతకుముందు మీరు చెప్పారంటే ఎప్పుడు లేనిది ఆల్ ఆఫ్ సడన్ ఎక్కువ బరువులు మోసినా లేకపోతే ఎక్కువసేపు నించున్నా, ఎక్కువసేపు నడిచినా, లేకపోతే ఎక్కువ పని చేసినా కూడా చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది, నడుము నొప్పి వస్తూ ఉంటుంది. అండ్ చాలామందికి టెయిల్ బోన్ చాలా పెయిన్ వస్తుంది. టెయిల్ బోన్ ఇంపార్టెన్స్ ఒకసారి తెలియదు. సో ఈ కాకిక్స్ అనేది మనకి ఈ షేప్లో ఉంటుందన్నమాట.
సో ఈ కాకిక్స్ అనేది ఒక 5 బోన్స్ తోటి ఫ్యూజ్డ్ బోన్ ఉంటుంది. దీంట్లో అసలు మధ్యలో డిస్క్లు అనేటివి ఉండవు. ఓకేనా. సో ఈ బోన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇది ఎప్పుడు ఈ టెయిల్ బోన్ పెయిన్స్ ఉంటాయంటే ట్రామాలో మనం కాలు జారి కింద పడిపోతూ ఉంటాం. చాలాసార్లు కాలు జారి ఇలా కూర్చుండిపోతారు స్ట్రైట్ గా. సో అప్పుడు ఆ బోన్ ఫ్రాక్చర్ అవ్వటం కానీ. కంటిన్యూ చేద్దాం. ఒక కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. రాజేంద్ర గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సందీప్ ఉన్నారు, మాట్లాడండి. నా సమస్య మేడం, రైట్ సైడ్ నడువులు వస్తున్నాయి మేడం. చెప్పండి సార్. నడువులు నొప్పి ఉన్నది సార్. ఓకే. అటు తిరిగినా అంటే ఎప్పుడు వాకింగ్ చేస్తుంటే ఏమో నవ్వట్లేదు, కానీ ఓసారి ఇటు తిరిగినా అటు తిరిగినా నొస్తుంది సార్. ఓకే ఓకే. నడుములోనే ఉంటుందా, కాళ్ళలో కూడా దిగబడుతున్నాయి నొప్పులు? ఏం లేదు సార్, ఏది లేదు, నడువుల నొప్పి ఒకటే. ఓకే ఓకే సార్, రైట్. మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కుడివైపు నడుము నొప్పి అంటున్నారు. మీ ఏజ్ ఎంత ఉంటుంది? 31 సార్. ఎంతండి? 71. 70. ఓకే. ఎప్పుడన్నా దెబ్బలు తగలటం, పడిపోవటం లాంటివన్నీ జరిగినాయా? ఏం సార్, ఆ సైడ్ నాకు తొంట్లో కాలు ఇరిగింది సార్. ఆహా. ఓకే ఓకే. కాలు ఉంటది కదా. అవును. మరి దానికి ఏం జరిగింది? ట్రీట్మెంట్ ఆపరేషన్ అయిందా? ఆపరేషన్ అయింది సార్. ఓకే ఓకే. ఎంతకాలం కిందట? 2019 సార్. ఓకే ఓకే సార్. మరేమి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సార్. మీరు ఒక్కసారి బ్రాంచ్కి రండి. బ్రాంచ్కి వస్తే డాక్టర్ గారికి కూడా ఈ నొప్పి గురించి తెలుసుకోవడానికి, పూర్తిగా వివరం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తుంటి కూడా విరిగి ఆపరేషన్ జరిగింది అన్నారు. ఓకేనా. సో దాని రిలేటెడ్ ఇష్యూ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఏమైనా స్పాండిలోసిస్ లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటున్నాయా, కండరాల నొప్పులు ఏమైనా ఉంటున్నాయా అనేది కొంచెం తేలికపాటి ఎగ్జామిన్ చేసి మనం ఒక ప్రాబబుల్ డయాగ్నోసిస్కి వస్తే కనుక మీకు మంచి ట్రీట్మెంట్స్ ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. కానీ ఏమైనప్పటికీ కూడా మీకు ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ తోటి మీకు ఈ లక్షణాలు కంట్రోల్లోకి వస్తాయి. మీరు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే విధంగా మీకు ఈ ట్రీట్మెంట్ ఉంటుందండి. అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ పెద్ద వయసులో మీకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. ఓకే. సో ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటున్నాం టెయిల్ బోన్ ఈ టెయిల్ బోన్ పెయిన్ అనేది పర్టికులర్గా మనకి ట్రామా వల్ల వస్తుందండి. సో స్కిడ్ అయి పడ్డప్పుడు డైరెక్ట్గా టెయిల్ బోన్ మీద ల్యాండ్ అయి కూర్చునేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. అలా కొంతమందిలో లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ యొక్క సీటింగ్ కానివ్వండి, ఇది కుషన్ మంచిగా లేకుండా హార్డ్ సర్ఫేస్ మీద ఎక్కువసేపు కూర్చొని చేయాల్సిన పనులు ఉంటునేటప్పుడు పర్టికులర్గా ఈ 2 సందర్భాల్లో మనం ఈ టెయిల్ బోన్ పెయిన్ చూస్తూ ఉంటామండి. సో దీనికి ఒక్కొక్కసారి ఫ్రాక్చర్ లాంటివి ఏమైనా ఉంటే, స్లిప్ ఉండేటప్పుడు అది ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. దానికి ఏమి సర్జికల్గా మనం ఏం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి. మెత్తటి కుషన్ మీదనే కూర్చోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన మనకి ఈ సీటింగ్ ఇవి మనకి కొన్ని సర్జికల్స్లో దొరుకుతూ ఉంటాయి. సో బట్ పెయిన్ సివియారిటీ బాగా ఎక్కువ ఉండేటప్పుడు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి హెల్దీగా ఉండొచ్చు అండి. ఓకే. సో ఈ స్పాండిలైటిస్ సంబంధించి అంటే చాలా వరకు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పేషెంట్ కూడా నాకు ఆపరేషన్ చేసి దాన్ని ఏదో రెక్టిఫై చేసేయండి అని చెప్తూ ఉంటారు. సో మీరు ఏ స్టేజ్లో ఆపరేషన్ని సజెస్ట్ చేస్తారు? సో చాలామంది మీరు అన్నట్టుగా చెప్తూ ఉంటారండి. సో అందుకని వీళ్ళకి కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, చాలాసార్లు స్కాన్స్ తీసుకొని వస్తూ ఉంటారు. ఆ స్కాన్ ఎంత తీవ్రంగా ఉంది, సర్జరీ చేసే అంత తీవ్రత ఉందా లేదా అనేది వాళ్ళకి ప్రాపబుల్గా మనం కౌన్సిల్ చేయగలిగితే చాలామంది ఈ మెడికల్ మేనేజ్మెంట్కి టర్నప్ అవుతారు. బట్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఎప్పుడు మ్యాండేటరీ కూడా ఒక పేషెంట్ తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో పర్టికులర్గా మనకి ఈ మెడ నొప్పులు లేదా నడు నొప్పులు మన డైలీ యాక్టివిటీస్ దెబ్బతింటున్నాయి. ఉదాహరణకి సివియర్ గిడ్డినెస్ వచ్చేస్తుంది, లేదా మన చేతి కండరాలన్నీ పలచబడిపోయి ఇందాక చెప్పినట్టుగా గ్రిప్ కూడా దొరకట్లేదు, అండ్ సిగ్నేచర్ చేయడం కూడా ఇలాంటి యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి అనేటప్పుడు మనకి సర్జికల్ ఇంటర్వెన్షన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి నడుము దీంట్లో కూడా లంబార్ స్పాండిలోసిస్లో కాళ్ళల్లో కూడా మనకి పట్టు తప్పిపోతుంది, చెప్పులు జారిపోతున్నాయి, లేకపోతే మోషన్ మీద యూరిన్ మీద కంట్రోల్ తప్పుతుంది, మనం అసలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉంటున్నాము, సిట్టుగా బెడ్ మీద నుంచి మన రోజువారీ పనులు కూడా బేసిక్స్ ఇంట్లో చేసుకోలేకపోతున్నాము అనేటప్పుడు చాలామంది సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంటుందండి. సో అలాంటి కేసెస్ సర్జరీకి అడ్వైస్ చేస్తుంటారు. వీళ్ళల్లో కూడా కొంతవరకు మనం పాలియేటివ్ మేనేజ్మెంట్ ఇవ్వచ్చు. రైట్. థ్యాంక్ యూ సందీప్ గారు, చాలా విషయాలు చెప్పారు, చాలా క్లారిటీగా వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.